మనమైతే ఈరోజు కంచిలో కంచి కామాక్షమ్మ గుడికి వచ్చాము. మెయిన్ ఎంట్రన్స్ గుడిది గోపురము. తమిళనాడు అంతా ఇదే హైలైట్. చాలా గోపురాలన్నీ చాలా హైట్లో ఉంటాయి, ఎత్తుగా. గుడి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. గ్రీనరీ చూడండి, చెట్లు, పువ్వులు చాలా బాగుంది. ఇలా వెళ్తే దర్శనానికి వెళ్ళవచ్చు. మెయిన్ ఎంట్రన్స్ ఇది. లోపలికి వెళ్ళే దర్శనానికి వెళ్ళే రూట్ ఇది. అక్కడ కనపడుతుంది కదా గోల్డ్ కలర్ బంగారు గుడి, అదే గర్భగుడి అమ్మవారిది. గుడి చాలా బాగుంది, పీస్ఫుల్గా. ఒక మండపం లాగా ఉంది. కోనేరు చూడండి. గుడి చుట్టూరు చెట్లు ఉన్నాయండి, చాలా బాగుంది. ఫ్లవర్స్. మేము చాలాసార్లు వచ్చాను కానీ వీడియో తెలియదు. నైట్ టైంలో లైటింగ్ వేస్తారు, ఇంకా సూపర్గా ఉంటుంది. కోనేరు పంచగంగ చూస్తారా ఎంత బాగుందో గుడి. కోనేరు చూడండి, చాలా బాగుంది. వాటర్ క్లీన్ చేసేదానికి తెప్పలా పెట్టుకున్నారు వీళ్ళు. కింద దిగి వెళ్ళి మునిగేవాళ్ళు. నీళ్ళు కోనేరులో కాలు కడుక్కొని వచ్చేవాళ్ళు. స్టెప్స్ క్లోజ్ చేస్తారు వీటిని. వాటర్ హైట్ వచ్చేసి అక్కడ ఈ టైపు మండపం ఉంటుంది అక్కడ. అది వాటర్తో ఫుల్ అయిపోయింది. గుడికి 4 పక్కల 4 గోపురాల ఎంట్రన్స్. పైన కామాక్షి అమ్మవారి గుడి బాగుంది. కంచిలో విష్ణు కంచి, శివ కంచి, కంచి కామాక్షమ్మ, ఈ 3 టెంపుల్లో చాలా ఫేమస్ ఫ్రెండ్స్. వస్తే చాలా తప్పకుండా దర్శనం చేసుకోండి. తిరుపతికి వచ్చిన వాళ్ళు తిరువణామలై, కంచి అంతా చూసుకొని వెళ్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. ఒక ట్రిప్ అన్నమాట. తిరుమల దర్శనం అయిపోతానే కింద లోకల్ టెంపుల్స్ చూసుకొని శివ కంచి, విష్ణు కంచి, కంచి కామాక్షమ్మ దేవి, ఇంకా టైం ఉంటే తిరువణామలై మొత్తం ట్రిప్ ప్లాన్ చేసుకొని రండి. సూపర్ ఉంటుంది. వెహికల్స్ అరేంజ్ చేస్తాను. షిప్ ట్రావెల్స్ నుండి కాంటాక్ట్ అవ్వండి. నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో. కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఇది మొత్తం దర్శనం లైన్. ఇది వీటిని లాస్ట్ వరకు ఉంది దర్శనం లైను. ఎవరికైనా ఒకే దర్శనమే ఇక్కడ. స్పెషల్ విఐపి బ్రేక్స్ అంతా ఏమీ ఉండవు, అంతా ఒకే దర్శనమే ఫ్రెండ్స్. గుడి అయితే చాలా బాగుంది, క్లీన్ అండ్ గ్రీన్. కంచి కామాక్షమ్మ దేవి. కంచిలో శారీస్ కూడా చాలా ఫేమస్ ఫ్రెండ్స్. పట్టు శారీలు. కంచికి వచ్చాం, షాపింగ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఇంకో రాజగోపురము ఎంట్రన్స్. ఇది కూడా ఎంట్రన్సే. మొత్తం క్యూ లైన్లో. కొబ్బరికాయ కొట్టు స్థలము, కర్పూరం, దీపాలు పెట్టేది. ధ్వజస్తంభం చాలా బాగా మెరిసిపోతుంది. ధ్వజస్తంభము, దీపాలు పెడుతున్నారు. అలా ఒక రౌండ్ వేసి వద్దాం. ఇప్పుడే కస్టమర్లని వదిలాను లోపల గుడిలోకి. వాళ్ళు దర్శనం తీసుకొచ్చే లోపల వీడియో తీద్దామని ఇలా వచ్చా. అమ్ముతున్న పసుపుతాళ్ళు, కంచి కామాక్షమ్మవి చిన్న స్టాల్. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది మెయిన్ రాజగోపురం ఎంట్రన్స్. ఇది దర్శనానికి వెళ్ళే లైన్. ఇది కూడా
గుడి అయితే చాలా బాగుంటుంది, చాలా బాగుంది గుడి. గుడికి మెయిన్ రాజగోపురం అంటే ఎంటర్ అయ్యాక రైట్ సైడ్లో ఉచిత అన్నదానం ఉంటుందండి, వెళ్ళండి ఒకసారి తినండి, పర్వాలేదు బాగానే ఉంది, తినచ్చు. జలప్రసాదం తిరుపతికి వచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి, క్యాబ్స్ ఉన్నాయి మన దగ్గర, తీసుకెళ్తాను చుట్టుపక్కల ప్లానింగ్కి, రౌండ్ ట్రిప్ కానీ ఏదైనా. చాలా ఓల్డ్ టెంపుల్ అండి, చాలా బాగుంది. గుడి చుట్టూరు గ్రీనరీ, గ్రాస్, చెట్లు చాలా బాగున్నాయి. ఈవినింగ్ టైం అవుతుంది ఇప్పుడు, చూడండి ఎలా ఉంది ఆకాశం కూడా, సూపర్ కదా. ఆహా, వేప చెట్టు, పెద్ద వేప చెట్టు. మా విలేజ్లో చూస్తాం మార్గ వేప చెట్టు కింద రచ్చబండలా కట్టి కూర్చోవడము. ఈ గుడిలో ఉంది, చాలా అద్భుతంగా ఉంది, సూపర్. సూపర్గా ఉంది గుడి. ఇది కోనేరు వెనకాల గుడి, మెయిన్ రాజగోపురము, తర్వాత ఇంకొక గోపురం ఎంట్రన్స్, ఒక గర్భగుడి, మన బంగారు రాజగోపురము, తర్వాత ఇటు పక్క గోపురము, ఇది కోనేరు, 4 పక్కల 4 రాజగోపురాలు. మళ్ళా గుడి చాలా బాగుంటుంది, వచ్చినప్పుడు చాలా బాగా చూడండి, ఎంజాయ్ చేయండి లైఫ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. కోనేరు, అమ్మవారి కోనేరు.